మరి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి అద్దరికి బయలుదేరుతారు. ఆయన దోణి అమరమున నిద్రిస్తూ ఉంటారు. ఈలోపు గాలి వాన ఆ యొక్క దోణి మీదకి వచ్చి దోణి మునిగిపోబోతుంది. దోణిలో ఉన్న వారందరూ కూడా అపాయకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి భయం పట్టుకుంటుంది. శిష్యులకి ప్రభా ప్రభా మేము నశించిపోతున్నామని కేకలు వేస్తారు. ఆయన లెగిచి గాలిని నీటి పొంగుని గద్దింపగానే అవి నిమ్మలమైపోతాయి. గాలి తుఫాను రావడం, ఆ యొక్క అపాయకరమైన పరిస్థితి రావడం ప్రభుకి తెలియకుండానే వచ్చిందంటారా? మీరే చెప్పండి. లేదు, ప్రభుకి తెలిసే వచ్చింది. ఎందుకంటే ప్రభు వారి కనుల ఎదుటే ఎన్నో అద్భుతాలు చేశారు. కాబట్టి వారి విశ్వాసంలో ఎంతవరకు ఉన్నారో పరీక్ష కోసమే వచ్చాయి. ప్రభు అంటున్నారు, మీ విశ్వాసం ఎక్కడ అల్ప విశ్వాసులారా అంటున్నారు. అంటే నీ జీవితంలో వచ్చే కష్టం కావచ్చు, నిందలు, నీ ప్రమేయం లేకుండా వస్తున్న అవమానాలు దేవునికి తెలియకుండానే వస్తున్నాయి అనుకో మాకు. దేవుని చిత్తంతో, ఎందుకంటే నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. ప్రభు ఆజ్ఞ లేకుండా నీకు ఏ కీడు రాదు. విశ్వాసంతో ప్రార్థించు, నీ జీవితానికి నెమ్మదిని